దేవాతి దేవుడు ఈ యొక్క 2026 సంవత్సరంలో మరి మనలందరినీ ఆయన ఎంతగానో మరి వృద్ధి చేయాలని కోరుచున్నాడు. తన సేవకి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుచున్నాడు. మీ యొక్క కుటుంబాలను ఆయన ఆస్వాదించాలని ఈ 2026లో ఆయన కోరుకుంటున్నాడు. ఈ 2026 సంవత్సరం దాటితే మరి ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ 2026 సంవత్సరంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ఈ 2026 సంవత్సరం జనవరి మొదటి నుంచి దేవుడు ఈ చాగల గ్రామం ఆస్వాదించబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక దైవజనుడు వచ్చి ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే మీకు శుభము కలుగునుగాక అన్నారు. ఇంకో ఈ చాగల గ్రామంలో మరొకసారి నేను చెప్తున్నాను, ఈ సంఘానికి దేవుడు మాట, నేను ఒక మాట చెప్తున్నాను, ఈ సంఘంలోకి దేవుడు శుభము చేయబోతున్నాడు. అనేకమైన అన్యులను దేవుడు తన సంఘంలోకి తీసుకురాబోతున్నాడు. అంతేకాదు నశించుచున్న ఆత్మలను ఆయన తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసా? మీ ద్వారానే. ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు మీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఆయన గొప్ప కార్యం అతి త్వరలో చేయబోతున్నారు. ఈ మాటను మీరు నమ్ముతూ ఉండాలి. ఈ మాటను ఈ సంవత్సరం అంతా మీరు మరి నమ్ముతూ ముందుకు వెళ్తుండాలి. హల్లెలూయా. మరి నేను చెప్పాను, శుక్రవారం మాటలు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాను. చేస్తున్నారండి? చేస్తున్నారా? మరి చేయకపోతే ఎలాగా? మరి చెయ్యాలి కదా. ఇంటికాడైనా చేస్తున్నారా? పోనీ ఇంటికాడైనా చేస్తున్నారా? మరి అలా చేయకపోతే ఎలాగా? చేస్తారండి వాసు గారు? ఉపవాసం చేయలేదు. చెయ్యండి. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు పక్కన పెట్టండి. ఒక పూట మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను, సంతోషంతో చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలే రేపు పొద్దున ఈ చాగల గ్రామం సంఘం వర్ధిల్లబోతున్నాయి, ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి. నేను చెప్పే మాట మరి దేనికి చెప్తున్నానంటే, ఈ శ్రమను యేసు ప్రభు చూస్తాడు. హల్లెలూయా. ఈ శ్రమను, మీరు పడే ప్రయాసను యేసు ప్రభు చూస్తాడు. పిల్లలా మనం ఎక్కడైనా పొందుకోవాలి, ఫలితం పొందుకోవాలంటే వెళ్ళిపోయి పని చేయకుండా ఉంటే ఆయన మనకి జీతం ఇస్తారా? జీతం ఇవ్వడు. నువ్వు దేనికన్నా పనికి వెళ్ళినా నీ కష్టార్జితం అక్కడ పెడితే, నీ కష్టమును అక్కడ పెడితే నువ్వు అక్కడ ఫలితం పొందుకుంటావు. నువ్వు ఏ కష్టం యేసు ప్రభు దగ్గర పెట్టకుండా ఈ సంఘం బలపడాలి, లేదా ఇక్కడ చాగల గ్రామం ఇది అభివృద్ధి అయిపోవాలి, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలంటే జరగదు. ఇది జరగదు. నేను చెప్తున్నాను ఇలా, నేను సంతోషంతో ఒక ఉత్సాహంతో నేను చెప్తున్నాను ఏంటంటే, 2026 సంవత్సరంలో మనము పోగొట్టుకోకూడదు కొన్ని కార్యములు. హల్లెలూయా. అనేక మంది రావాలంటే మీ శ్రమ ఉండాలి. ఇక్కడ మనలా వచ్చే వాళ్ళని అడుగుతాను, ఏంటంటే ఉపవాసం ఉండాలా లేదా అని. ఎందుకు నేను చెప్తున్నానో మొదటిసారి జ్ఞాపం చేసుకోండి. చాగలి ఎప్పుడు ఏటల కాలం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుడు చేస్తాడంటే నీకు ఎప్పుడు నువ్వు చేస్తావు? నువ్వు చేస్తేనే దేవుడు చేస్తాడు. నువ్వు ముందుకు వెళ్తేనే నీ కుటుంబం ముందుకు వెళ్తుంది. నువ్వు ప్రయాసపడితేనే నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది కదా. నువ్వు పని చేస్తేనే నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది కదా. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారుగా, మరి నీ సంఘాన్ని ప్రేమిస్తున్నావా? ఇక్కడ దైవజనులైన దావీదు గారిని మరి యొక్క కుటుంబము ఎంతగానో వాళ్ళ యొక్క కుటుంబం ఎంతగానో శ్రమపడి ఇక్కడ మరి చేస్తున్న పరీక్షలో మరి మీరేం చేయాలి? వారు తోడుగా ఉంటున్నారు. కానీ యేసు ప్రభు ద్వారా మీరు కాలం చూడాలంటే మీరు శ్రమపడాలి. ఇలా సంఘము శ్రమపడితేనే మేము ఎంతమంది ఉన్నాము, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నాము, నలుగురు ఉన్నాము అని అనుకుంటున్నారేమో, కానీ ఒక మాట చెప్తుందని పిల్లల, మీకు ఒక మాట, ఒకరు ఉన్నా ఇద్దరు ఉన్నా నా యేసు ప్రభు చేయగల కాదు. హల్లెలూయా. ఎందుకు అంటే యేసు ప్రభు వారు నీతో ఉన్నారు. ఆమేన్. ఎందుకు అంటే ఈ చాగల గ్రామం, ఈ సంఘంలో యేసు ప్రభు ప్రసన్నత ఉన్నది. ఎందుకు అంటే పిల్లలా, ఇక్కడ యేసు ప్రభు సన్నిధి ఉన్నది. మీరు గుర్తెరగాలి. ప్రతిరోజు మీరు గుర్తెరగాలి, ప్రతి క్షణం గుర్తెరగాలి. ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా? ఆయన సన్నిధి ప్రేమించే సంవత్సరం. ఏ సంవత్సరం? ఈ సంవత్సరం ఆయన సన్నిధిని మనము ప్రేమించే సంవత్సరము. ఈ సంవత్సరం ఏంటో తెలుసా? యేసు ప్రభుతో అధికంగా ప్రేమించే సంవత్సరము. హల్లెలూయా.
నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. సంఘమును నువ్వు ప్రేమిస్తే నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. సంఘమును ప్రేమిస్తే నీ యొక్క జీవితంలో ప్రేమిస్తాడు. ఈ సంఘమును నువ్వు ప్రేమించి ముందుకు వెళితేనే నీ యొక్క కుటుంబము ప్రేమించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను నా మాట మీకు అర్థమవుతుంది లేదు, నాకు అర్థం లేదు, కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే, మీరు దేవుని సంఘమును ప్రేమించాలి. ఆయన దైవజనులను ప్రేమించాలి. ఆయన మాటను ప్రేమించాలి. ఆయన క్రియలను ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ కాలం ఆలోచించి ముందుకు వెళతావో ఆలోచన జీవితంలో కాలం జరుగుతుంది. నువ్వు సంఘాన్ని ప్రేమించకుండా, యేసు ప్రేమ ప్రార్థన ప్రేమించకుండా, వాక్యము ప్రేమించకుండా, నేనే ప్రేమించుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించుకుంటూ ఉంటే ఎప్పుడు ఎలాగున్నావు అప్పుడు అలాగే ఉంటుంది. అయితే నేను మాట చెప్తున్నాను ఇవాళ ఏంటో తెలుసా, ఈ యొక్క రోజు నుంచి నువ్వు ముందుకు వెళ్ళాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యంలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నేను చెప్పి వెళ్ళిపోతాను కానీ చేయవలసింది మీరే. మీతో పాటు నేను కూడా చేస్తా పిల్లలా. మీతో పాటు నేను కూడా ముందుకు వస్తున్నామని నేను అడుగుతున్నాను. మీతో పాటు మేము కూడా ఉంటాం. మీ సంవత్సరంలో మేము కూడా బలపడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఈ సంవత్సరం మనము వృద్ధి అవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. మనం వృద్ధి పొందుదుము గాక. ఆమేన్. ఈ సంఘము వృద్ధవును గాక. ఆమేన్. ఇలా ఏది చేయాల్సిన యేసుప్రభువే చేయాలి. మనం చేయాల్సింది ఏంటంటే చెప్పిన ప్రార్థన, ఉపవాసాల ప్రార్థన, అంతేకాదు రాత్రికాల సమయం ప్రార్థనలు, వాక్యంలో ముందుకి వెళ్ళాలి. ఎప్పుడు నువ్వు అక్కడే ఉన్నావంటే, ప్రతి ఒక్కరు ఇంకా అక్కడే ఉన్నాదంటే కార్యాలు జరగవు. నువ్వు కార్యము సఫలం చేసుకోలేవు, విఫలమైపోతాయి. అక్కడే ఉంటావు. నీ కుటుంబమైన నేనైనా ఎవరైనా దేవుని ద్వారా సఫలము ఫలితము సాధించాలి అంటే యేసు ప్రభువుకు నువ్వు ఏదో ఒక పెట్టుబడి పెట్టాలి. వాక్యం అనే ఖడ్గముతో ముందుకు వెళ్తూ ఉండాలి. నువ్వు ఒక యోధురాలుగా తయారవ్వాలి. నువ్వు ఒక యోధుడుగా తయారవ్వాలి. హల్లెలూయా. నీలోనే ఉంది యాల, నీలోనే ఉంది కార్యం యాల. మీరాలా అనాది కాలం నుండి అందరూ కూడా భక్తులు ఏం చేశారో తెలుసా? ప్రార్థన, వాక్యము, యేసు ప్రభువుతో ఉండి నడుస్తూ వాళ్ళ జీవితం అంతా యేసు ప్రభువుకు పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళితే అనేకమైన గొప్ప కార్యాలు జరిగాయి. అలాగే పిల్లల వాక్యంలోకి వెళ్తున్నప్పుడు ఎలీషా అనే దైవజనుడు ఉన్నారు. ఎవరండి? ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. ఎలీషా అనే దైవజనుడు ఎవరి కింద ఉన్నాడో తెలుసా? ఏలియా అనే దైవజనుడితో సహవాసము చేశాడు. ఎవరితోనండి? ఏలియా అనే దైవజనుడితో సహవాసం చేసిన వ్యక్తి ఎవరంటే ఎలీషా అనే వ్యక్తి. ఈ ఎలీషా ఎవరు అబ్బాని చూస్తే, ఈ ఎలీషాకు కొన్ని పొలాలు కలవు, కొన్ని ఎకరాల పొలాలు కలవు, ఒక ఉన్నత వ్యక్తి గలవాడు, అంతేకాదు కొన్ని అధికారాలు గలవాడు, ఒక ధనికుడై ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఏలియా అనే ఏమీ లేని ఒక వ్యక్తి దగ్గర, అనగా యెహోవా జీవము గల యెహోవాను కలిగిన ప్రవక్త దగ్గర పరిచారం చేయడానికి వచ్చి ఉన్నాడు ఎలీషా అనే ఒక భక్తుడు. ఆయన ఏమయ్యాడు తెలుసా? పిల్లలా ఏలియా దగ్గరే సహవాసం చేస్తూ, ఏలియాకే పరిచయం చేస్తూ, ఏలియా నాకు ఏలియా కావాలి, అయ్యో ఆ ప్రవక్తతో నేను ఉండాలి, ఆయనతో నేను నడవాలి, ఆయనతో నేను ముందుకు వెళ్ళాలి, ఆయన ఏం చెప్తే చేయాలి ఆయన ముందుకు వెళ్తూ ఉండేవారు. పిల్లలా ముందుకు వెళ్తున్నప్పుడు పిల్లలా ఏం జరిగిందో తెలుసా? ఒకనాడు ఏలియా ప్రవక్త అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అనగా యెహోవా దేవునితో నడిచిపోయి పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనమైతే పొందరు కానీ దేవునితో పైకి వెళ్ళడం జరుగుతుంది. యెహోవా దేవునితో పైకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలీషా ఒక మాట అడుగుతాడు, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు నన్ను వదలొద్దు, నాతో ఉండు అన్నట్టుగా మాట్లాడుతూ నాకు ఏదైనా ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు పిల్లదా అతనితో ఉన్నందుకు, ఏలియాతో ఉన్నందుకు ఎలీషా మీదకి ఏలియా దుప్పటి వచ్చి ఆయన మీద పడుతుంది. పిల్లగా వెళ్ళిపోతూ ఎలీషాకు దుప్పటి ఇచ్చేస్తాడు. అతను విన్నంతలో ఆత్మను ఎలీషాకి ఇచ్చేస్తాడు. పిల్లగా అప్పుడే ఎలీషాలో ఒక గొప్ప కార్యములు కొన్ని మనం చూస్తాము. అవి ఏంటో మీకు వివరిస్తాం చూడండి. అనేకమైన కార్యాలు
చదివితే చూడండి. మరి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ అధ్యాయములో మనం చూస్తే ఎలీషా ఏలియాను వెంబడించిన ఎలీషా ఒక అద్భుతము చూస్తాడు. అక్కడ ఒక అద్భుతము చేస్తాడు దేవుని ద్వారా. 2వ రాజుల గ్రంథము 38వ వచనంలో మనము చూస్తే మరి అనేక మంది మరి ఎలీషా దగ్గర శిష్యులు ఉంటారు, ప్రవక్తలు. ఆ ప్రవక్త దగ్గర అనేక మంది శిష్యులు ఉంటారు. వాళ్ళు ఏమి చేస్తారంటే ఒక కూర వండుదామని మరి వాళ్ళు ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి మరి విషపుకరమైన కొమ్మను మరి తెచ్చి కూరలో వేరు చేస్తే అది అంతా విషమైపోతే ఇలా ఏలియా ఆత్మను పొందిన ఎలీషా యెహోవా ద్వారా అద్భుతాలు మరి ఏలియా ఏ ఆత్మను పొందుకొని ఉన్నారో ఎలీషా కూడా అదే ఆత్మను పొందుకొని 2 పాల ఆత్మను పొందుకొని ఇంకో ఆ రోజు ప్రార్థన చేస్తారు. ఏంటో తెలుసా? ఆ యొక్క విషము పోవాలని, ఆ కూరలో పడిన విషము పోవాలని ప్రార్థన చేస్తారు. ఇలా ఒక మాట మీకు ఇలా జ్ఞాపకం చేస్తాం. నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుందా? నీ వాక్యము, నీ ప్రార్థన నీకే సరిపోతుందా? నీ కుటుంబానికి సరిపోతుందా? నీ జీవితానికి నీ ప్రార్థన, నీ యొక్క వాక్యము సరిపోతుందా? ఈరోజు వచ్చి వెళ్ళిపోవడమే, ఆదివారం మాటలు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, పాటలు పాడడం, ఇదేమన్నా మరి అనాది కాలం నుంచి వస్తుంది కదా. మనము వెళ్ళాలి కదా, మనము కూర్చోవాలి కదా, మనము చేయాలి కదా. అందరూ చప్పట్లు కొడుతున్నారులే, వాళ్ళలాగా మనం కొట్టాలి కదా, వాళ్ళలాగే మనం పాడాలి కదా. ఇది ఒక క్రమంలాగా వెళుతుంది కాబట్టి మనకి క్రమంగానే వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు ఈరోజు. లేదా దేవుడి దగ్గర ఏదైనా పొందుకోవాలని అనుకుంటున్నారా? ఇవాళ ఈరోజు నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావు? యేసు ప్రభు దగ్గర యేసుతో నడుస్తూ ముందుకు వెళ్తున్నావు కదా. నువ్వేమైనా పొందుకుంటున్నావా? నీ ప్రార్థనలో కానీ, నువ్వు వాక్యం చదువులో కానీ నువ్వు కనీసం యేసు ప్రభు యొక్క మనసును గ్రహించగలుగుతున్నావా? అయ్యాలా దేవుడికి ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు. అయ్యో నేను ప్రార్థనా పదులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాడు, నీ వ్యాధి పోవాలి, నీ యొక్క వ్యాధిని తొలగించాలని ఆయన అనుకుంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే నువ్వేం చేయాలి? ఇలా ఏలియాను అనుసరించిన ఎలీషా ఎలాగైతే ఎలీషా అనుసరించాడో ఈ రోజు యేసు ప్రభువును ఆ విధంగానే అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని ఎలీషా ఎలాగైతే అనుసరించాడో నువ్వు కూడా యేసు ప్రభువును అలాగే అనుసరించాడు. నిద్ర ఉండదు, ఇలా నిద్రలు ఉండవు. ఆయనలో ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. వాక్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఏలియాతో మరి ఎలీషాకు వచ్చిన శక్తి ఎలాగైతే ఉందో నీకు కూడా నా యేసయ్య ఇస్తాడు. ఆమేన్. అక్కడ చేసిన అద్భుతం తెలుసా పిల్లలా? విషము మొత్తం మధురంగా మారిపోయింది. అక్కడ విషము పోయింది, ఆ కులలో ఉన్న విషము మొత్తం పోయింది. అదే చెప్తున్నాను, అనాలోచన వ్యక్తులు ఉన్నారు ఈరోజు సంఘంలో. అనాలోచనగా ఉన్నారు ప్రతి ఒక్కరు. వారి ద్వారా విషం వచ్చేస్తుంది సంఘంలోకి. సంఘంలోకే కాదు, భక్తి విషమైపోతుంది, కూల విషమైపోతుంది, ప్రార్థన విషమైపోతుంది, వాక్యం విషమైపోతుంది. మొత్తం పాలు చేస్తున్నారు. మళ్ళా దేవజనులు రావాల్సి వస్తుంది, మళ్ళా దేవజనులు చక్కదిద్దాల్సి వస్తుంది, మళ్ళా దేవజనులు సరిదిద్దాల్సి వస్తుంది. ఏటెల్ల కాలము సరిదిద్దాల్సి వస్తుంది. విషయాన్ని పోగొట్టవలసి వచ్చింది. ఎలీషా ద్వారానే జరిగింది. అయ్యో అక్కడ అంతమంది భక్తులు ఉన్నారు, ప్రార్థనా పదులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఒకరి వల్ల కూడా జరగలేదు. ఆధారపడిపోతున్నారు. నీ ప్రార్థన అలాగే ఉంది. ఈరోజు దైవజనం మీద ఆధారపడుతున్నావు. ఆయనే వచ్చి నీ విషయాన్ని తీయాలన్నా ఆయనే, ఏం చేయాలన్నా ఆయనే. ఇంకేటెల్ల కాలం ఇదేనా మన జీవితంలో? ఏటెల్ల కాలం దేవుని శక్తిని నువ్వు చూడలేవా? ఆ విషయము కల స్వభావమును తొలగించుకోవాలి అంటే పిల్లగా నీలో ఏలియాతో ఎలాగైతే ఉన్నాడో, ఏలియాతో ఎలాగైతే నడిచాడో నువ్వు యేసుతో అలాగే నడవాలి. ఎవరితో నడవాలండి? యేసుతో నువ్వు అలాగే నడవాలి. విషము వచ్చేస్తే విషము తీసే దేవుడు, నీలో బాధ తీసే దేవుడు, శ్రమను తీసే దేవుడు, నీ యొక్క కష్టము తీసే దేవుడు యేసు ప్రభు ఉన్నాడు కదా నీకు. యేసు ప్రభు నీకు ఉన్నాడు. ఆయనను వెంబడించాలి, ఆయనను వెంబడించాలి నువ్వు ప్రతిరోజు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన ఎలా ఉండాలంటే ఎక్కడ ఉన్నా
యేసయ్య అనే ఆలోచన ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నేను ఇలా ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతున్నాను, సరిగ్గా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, యేసు నన్ను చూస్తున్నాడా లేదా, యేసు స్వభావం కలిగి ఉన్నానా లేదా అని ఆ ఆలోచన ఈరోజు పుట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కొద్దిగా పిండి తెమ్మంటాడు ఎంత ఎలీషా, కొద్దిగా పిండి తెచ్చుకోగలుగుతాడు. విషము మొత్తం పోయి మళ్ళా యథాస్థితికి ఆకుకూర వస్తుంది. అంత పరిస్థితి అనాలోచన కారణం చేస్తున్నారు చాలామంది. ఆలోచన లేకుండా వారి యొక్క జీవితాలు విషకరమైన జీవితాలు తెచ్చేసి మరి సంఘంలో కలపడం వల్ల సంఘమంతా పాడైపోతుంది ఈ రోజుల్లో. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, ఈ యొక్క చాగళ్ళు సంఘము కోసము మీరు దేవుడి కోసం నిలబడండి, ప్రార్థనలో నిలబడండి, వాక్యంలో నిలబడండి. ఈ పునాది యేసు ప్రభు పునాది మీద కట్టబడి ఉన్నది కదా. మరి యేసు ప్రభుని సంఘానికి మరి కార్యము చేయాలంటే, యేసు ప్రభు వచ్చి చేయాలంటే నువ్వు యేసుతో ప్రతిరోజు నడవాలి కదా. ఒక ఆదివారమేనా, ఒక సోమవారమేనా, లేదా కూటాల్లోనైనా, బర్త్డే ఫంక్షన్లోనైనా, ఇంకా కృతజ్ఞతా కూటాల్లోనైనా, శుద్ధి కూటాల్లోనే కాదు. ప్రతిరోజు నువ్వు యేసుతో నడవాలి. అంతేకాదు ఏలియాతో మరి నడిచిన తర్వాత జరిగిన యొక్క అద్భుతాలు అయితే మరొక అద్భుతం ఉంది. మరొక అద్భుతం ఉంది. నయమాన కుష్టి రోగి ఉన్నప్పుడు కుష్టి రోగమును పోగొట్టగల శక్తి పొందుకున్నాడు ఎలీషా. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. హల్లెలూయా. యేసు ప్రభు యెహోవా దేవుని ఆత్మ ఏలియా మీదకి వచ్చిన రీతిగా ఏలియా ఆత్మ, ఆ యొక్క దేవుని ఆత్మ ఎలీషా మీదకి కూడా వచ్చింది. ఎలీషా మీదకి ఎప్పుడైతే వచ్చిందో నయమానుని మాట ద్వారా బాగు చేశాడు ఎలీషా. నయమానుని మాట ద్వారా ఇల్లు యోధంలోకి వెళ్ళు, మునుగు 7 మార్లు అన్నాడంతే. కుష్టి రోగం నుంచి స్వస్థత ఇచ్చాడు. ఇది రెండో అద్భుతం పిల్లలు, రెండో అద్భుతం. మరలా చెప్తున్నాను, మరొక 3వ అద్భుతం చెప్తున్నాను. చూడండి, ఎలీషా చేసిన అద్భుతం. ఎందుకు ఎలీషాకే జరిగింది యొక్క కార్యము? ఎందుకు ఎలీషా వల్ల ఇవన్నీ జరిగింది అంటే మరొకసారి జ్ఞాపం చేసుకోవాలి. ఏలియాని వదలలేదు, దైవజనుని వదలలేదు, తన సంఘమును వదలలేదు, తన దేవుని వదలలేదు, ప్రార్థనని వదలలేదు, ధర్మశాస్త్రం వదలలేదు. హల్లెలూయా. మీరు కూడా యేసు ప్రభువును వదలకూడదు, ప్రార్థన వదలకూడదు, సంఘమును ప్రేమించాలి, దైవజనులను ప్రేమించాలి, ముందుకు వెళ్ళాలి. మరొక 3వ అద్భుతం చెప్తాను పిల్లలా. మరలా వీరందరూ కలిసి మరి ఒక ప్రాంతంకి వెళ్ళి చెట్లు నరుగుతూ ఉంటారు. చెట్లు నరుగుతూ ఉన్నప్పుడు మరలా ఒక అనాలోచన శిష్యుడు ఉన్నాడు. మరలా అనాలోచనతో ఎరువు గొడ్డలి అనగా తన గొడ్డలు కాకుండా ఒక ఇంటి వాడిని అరువు అడిగి ఆ గొడ్డలు తెచ్చుకొని కొద్ది కాలం నాకు ఆ గొడ్డలు నాకు ఇవ్వయా అని చెప్పి నీకు మరలా ఇచ్చేస్తాను అని చెప్పి ఆ గొడ్డలు తెచ్చుకుంటారు. ఆ గొడ్డలు తెచ్చుకొని నలుగుతూ ఉంటే ఆ గొడ్డలు ఎక్కడ పడిపోతుందో తెలుసా? నీటిలో పడిపోతుంది, ఒక చెరువులో పడిపోతుంది. అది పడిపోతే ఏమైనా తెలుగుదా? తేలదు, మునిగిపోద్ది పిల్లలు. గొడ్డలి మునిగిపోయింది అంటే ఆ శిష్యుడు ఎంత అనాలోచనగా ఉన్నాడో చూడు. గొడ్డలి మునిగిపోయిందంటే, నీ ఆయుధం మునిగిపోయిందంటే నీకు శ్రమే. నీ ఆయుధం మునిగిపోకముందే నువ్వు దేవుని దగ్గర ఎరువు కాదు, నీ దేవుని దగ్గర నిజమైంగా దేవుని దగ్గర ఎరువు వంటి కాయములు కాదు, ఎరువు వంటి గొడ్డలు కాదు, సొంత గొడ్డలి నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సొంత గొడ్డలి తెచ్చుకోవాలి. అనగా నీ సొంత ప్రార్థన, నీ యొక్క సొంత వాక్యము, నీ సొంత భక్తి నిన్ను కాపాడుద్ది. ఈరోజు మరలా సొంత వ్యక్తి లేదు, ఆయన ప్రార్థన పని చేయలేదు. ప్రార్థన చేస్తే పైకి లేస్తుంది, ఏదో అద్భుతం జరుగుతుంది, దేవుడు చేస్తానని ఆలోచన లేదు. మరలా మామూలే. 3వ అద్భుతము, ఎలీషా దగ్గరికి వెళ్ళి మరలా ప్రార్థన మరొక శిష్యుడు వచ్చి, అయ్యా గొడ్డలి పడిపోయింది, ఎక్కడి నుంచో తెచ్చాను, అయ్యో నా మీద కేకలు వేసేస్తాడు, అది నాది కాదు బాబు, నాది కాదు అని చెప్తున్నప్పుడు ఎలీషా మరలా వెళ్ళి ఒక ఆకును వేస్తే గొడ్డలి పైకి తేలుంది. హల్లెలూయా.
మూడవ అద్భుతం. ఎన్నో అద్భుతం అనేది? మూడవ అద్భుతం. విషాన్ని తీసివేశాడు దేవుడు ఎలీషా ప్రార్థన చేస్తే. నయమాను స్వస్థపరిచాడు ఎలీషా ప్రార్థన చేస్తే, దేవుడు చేశాడు. మూడవది మరలా ఎలీషా ప్రార్థన చేస్తే గొడ్డలి పైకి తేలింది. ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, గొడ్డలి పైకి తేలింది. మళ్ళా నీ ప్రార్థన పైకి తేలాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క స్థితి పైకి రావాలి. హల్లెలూయా. మళ్ళా నీ ఆయుధాన్ని పట్టుకోవాలి. వాళ్ళ తేలిన ఆయుధమును మళ్ళా పట్టుకోవాలి. ఈసారి నువ్వు చేతిలోంచి పడిపోకూడదు, నీ ప్రార్థన పడిపోకూడదు, మునిగిపోకూడదు. ఎల్లప్పుడు అడగడం కాదు, ఎల్లప్పుడు ఎదురు తెచ్చుకోవడం కాదు, ఎల్లప్పుడు ప్రార్థన చేయని దైవజన అడగడం కాదు. తేలుతున్నాకు గొడ్డలి మరలా మునిగిపోతే దేవుడు ఇస్తాడు, లేదు చెబుతాం. మరలా మునిగిపోతే, నీ భక్తి మునిగిపోతే, నీ ప్రార్థన మునిగిపోతే, నీ వాక్యం మునిగిపోతే, నీ స్థితి మళ్ళా పాపంలో మునిగిపోతే, మళ్ళా అదే స్థితిలోకి మళ్ళా వెళ్ళిపోతే ఈసారి దైవజనుడు ఉంటాడో ఉండడో తెలీదు. నీ భక్తి మునిగిపోకూడదు. మునిగిపోకూడదు అంటే పాపంలోకి వెళ్ళిపోకూడదు. నీ భక్తి, నీ యొక్క పరిస్థితి పాపంలోకి ఇంకా వెళ్ళిపోకూడదు. ఇంకా వచ్చేసావు కదా. గొడ్డలి దైవజనుడు ద్వారా తేలింది అక్కడ. పట్టుకో ఆయుధాన్ని, పట్టుకు. ఈరోజు ప్రార్థన ఆయుధాన్ని పట్టుకో, వాక్యమైన ఆయుధాన్ని పట్టుకో. నీ స్థితి మార్చబోతుంది. హల్లెలూయా. నా దేవుడు నీ స్థితి మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడి నుంచి అయిపోయింది. ఈ రోజు నా దేవుడు తేలిన గొడ్డలని, తేలుతున్న గొడ్డలని గట్టిగా పట్టుకో. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొంత భక్తి నేర్చుకో, అను భక్తి మాని ఇచ్చేయి. అది ఆయుధాన్ని ఇచ్చేయి. నీ సొంత ఆయుధాన్ని పట్టుకో. యేసు ఒక ఆయుధం ఉంది నీకు, ఆ ఆయుధాన్ని ఈరోజు పట్టుకో. హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకోబోతున్నాడు ఇవాళ. ఆయన ఆయుధమై నీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఆయన ఆయుధమై నీ వ్యాధి దగ్గరికి రాబోతున్నాడు. ఆయన ఆయుధమై నీ స్థితి దగ్గర రాబోతున్నాడు. ఆయన ఆయుధమై నీ అప్పుల దగ్గర రాబోతున్నాడు. ఆయన ఆయుధమై నీ సంఘంలోకి రాబోతున్నాడు. ఆయన ఆయుధమై నీ హృదయంలోకి రాబోతున్నాడు. ఆయన ఆయుధమై నీ యొక్క మనసులోకి రాబోతున్నాడు. ఆయన ఆయుధమై నీ బిడ్డలోకి రాబోతున్నాడు. ఆయన గొడ్డలి ఆయుధమై నీ పక్షుల యుద్ధము చేయడం రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆదు భక్తి కాకుండా, ఈ ఎరువు భక్తి కాకుండా నీ సొంత భక్తితో ఉంటే నీ చేతిలో ఆయుధంగా ఉంటాడు ఆయన. ఎప్పుడు మునిగిపోయింది కదా నీ యొక్క ఆయుధం, మళ్ళా తేలింది. పట్టుకొని సొంత గొడ్డను పట్టుకో. ఈరోజు నా దేవుడు నిన్ను ఆయుధంగా మార్చబోతున్నాడు. ఇది చెప్పాను. ఈ రోజు నా దేవుడు నిన్ను ఆయుధంగా మార్చబోతున్నాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మారిపోతాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆయుధంగా మారుతాం. ఈ దినమందే ఈ గ్రామంలో ఒక సంఘంలో ఉన్న జనులు పిల్లల ఆయుధముగా మారండి. ప్రార్థన ఆయుధంగా మారండి. వాక్యం చదివే ఆయుధంగా మారండి. స్తుతి చేసే ఆయుధాలుగా మారండి మీరు. హల్లెలూయా. పిల్లల అది 3 అద్భుతమైతే పిల్లల 4 అద్భుతం చెప్పి నేను ముగించేస్తాను. ఈ అద్భుతం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ అద్భుతం చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి అంటే సిరియన్లు వచ్చి ఈ ఇశ్రాయేలు రాజులను, ఇశ్రాయేలు సైన్యమును చంపేద్దామని లేదా వాళ్ళు ఓడిస్తామని అనుకుంటున్నాం. ఇలా ఆలోచించాను. ఇలా చూడు, ఆ సిరియన్లు ఇశ్రాయేలు రాజు యొక్క జనాంగమును, ఇశ్రాయేలు రాజును, ఆ యొక్క జనాంగమును ఓడించాలని సిరియన్లు ఎప్పటికప్పుడు అనుకుంటే, సిరియా ప్రజలు సైన్యాధిపతి వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. ఏంటి ఇలా జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఒక మాట ఒక ప్రధానమంత్రి మంత్రి రాజుకి చెప్తాడు. ప్రభువా, నీ మనసులో అనుకున్న మాట నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఇదిగో సోమేరులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి నువ్వేమనుకుంటున్నావో తెలిసిపోతే ఇశ్రాయేలులో జనులు యుద్ధము చేయాలా వద్దా అని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తావు. ఆ ప్రవక్త ఏం చెప్తాడంటే చేయమంటాడు లేదా చేయొద్దంటాడు. ఆయన ఏమి చెప్తారో వాళ్ళు అది చేస్తారు. ఏంటండి వాళ్ళు ఏమి చెప్తారో వాళ్ళు అది చేస్తారు. సంగమా, నీ యొక్క దైవజనుడు ఏమి చెప్తారో నువ్వు అది చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు ప్రభువు నువ్వు ఏం చెప్తాడో నువ్వు అది చెయ్యాలి. మన దేవుడికి ఏం చెప్తాడో
నువ్వు అది చెయ్యాలి. ఇంకో సీనియర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అర్థం అవడం లేదు. ఏంటి ఎప్పుడు వేరే ఇస్తాను జనాంగంలో అక్కడ ఉండదండి అంటే నీ మనసులో మాట, ఇదిగో నీ శత్రువో రాజా, నీ యొక్క మాట, నీ మనసులో మాట ఆ ప్రవక్తకి తెలుసు. హల్లెలూయా. ఎలీషాకి తెలిసిపోయింది, ఎలీషాకి తెలుసు తాను నువ్వేమనుకుంటున్నావో, నీ మనసులో ఏమనుకుంటున్నావో, నువ్వు ఇస్రాయేలుకి ఏం తలపెట్టబోతున్నావో ఎవరికి తెలుసండి? ఎలీషాకి తెలిసిపోతుంది. ఈరోజు నేను చెప్తున్నాను మాట, నీ శత్రువు ఏమనుకుంటున్నాడో నా యేసుకు తెలుసు. హల్లెలూయా. నీ యొక్క శత్రువు నీ కోసం ఏమనుకుంటున్నాడు? ఓ నీ శ్రమలు రాబోతున్నాయి కదా, రాబోతున్నాయనే మాట నా యేసుకు తెలుసు. నీ కష్టాల కోసము, నీ అప్పుల కోసము, నీ బిడ్డల కోసము, నీ తల్లిదండ్రుల కోసము, నీ భార్య కోసము, నీ భర్త కోసము, నీ వ్యాధి కోసము, నీ యొక్క సమస్తము కోసము నా యేసుకు ముందే తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నా యేసుకు తెలుసు ముందే అన్ని. ఇలా సీజన్లు వస్తూ పోతుంటే అర్థం అవట్లేదు. అప్పుడు ఒక తెల్లవారుజామున పెద్ద రథాలు సైన్యాన్ని తీసుకొచ్చేస్తారు. ఎక్కడికి? ప్రవక్త దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా ఎలా మనకి పని అవ్వదు, ప్రవక్తలొట్టుకు వచ్చేద్దాం, ఓహో దైవజనం తీసుకొచ్చేద్దాం అనుకుంటారు. ఇంచు కూడా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు చెప్తాను పిల్లలు వచ్చేస్తారు. 4వ అద్భుతం చెప్తాను చూడండి. వచ్చేస్తారు, రథాలు సైన్యాలు తీసుకొచ్చేస్తుంటే మరలా సంఘంలో ఒక వ్యక్తి లేదా మరలా ఒక శిష్యుడు చూస్తాడు. అలాగా చూసి అల్లిపోతాడు. ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా అయ్యా, ఇగో ఈ యొక్క రథాలు సైన్యాలు మనల్ని చుట్టుముట్టాయి, మనం ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు ప్రభువా, అయ్యో ఎలీషా అన్నప్పుడు ఎలీషా చెప్తాడు, నువ్వు అదే చూసావు, నా దేవుడిని నువ్వు చూసావా? హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడి యొక్క సైన్యాన్ని నువ్వు చూసావా? నా దేవుడి రథమును నువ్వు చూసావా? ఇలా అట్లా ఎలీషా ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఏంటంటే, నా దేవుడు పంపించిన రథంలో నువ్వు చూసావా? నా దేవుడు పంపించిన సైన్యము నీకు తెలుసా? అసలు నీకేం కనబడుతుంది? ఒకసారి బయటికి వెళ్ళి చూడు మరలా అంటాడు. అక్కడ మాట చదువుకున్నాం పిల్లలా. హల్లెలూయా. హల్లెలూయా. రాజుల గ్రంథము 6వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 16వ వచనం. అక్కడ ఒక భక్తుడికి ఆ శిష్యుడు చెప్తారు చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, ఏంటండి? భయపడవద్దు. ముందు వచ్చే మాట, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కళ్ళను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి యుండున చూచెను. హల్లెలూయా. ఆ దండు వాడు సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవా వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వముతో మొత్తెను. హల్లెలూయా. రథములు అంట ఆ యొక్క పర్వతము చుట్టూ రథములు సైన్యములు చుట్టుముట్టాయి. సంఘాల్లో అంధత్వం ఎక్కువైపోయింది, క్రైస్తత్వంలో అంధత్వం ఎక్కువైపోయింది, దేవుని బిడ్డల్లో అంధత్వం ఎక్కువైపోయింది. దేవుని యొక్క శక్తిని చూడలేక ఉంటున్నారు చాలామంది. అయ్యో దైవజనుని యొక్క శక్తిని లేదా నా యేసు ప్రభువు యొక్క శక్తిని చూడలేకపోతున్నారు. ఈ 2026 సంవత్సరం మనం చేయవలసిన ప్రార్థన ఇదే. మనలో విషము పోవాలి, మన భక్తిలో అంధత్వము పోవాలి, దేహజీ మనస్సు పోవాలి, అనాలోచన పోవాలి, ఎరువు భక్తి పోవాలి. హల్లెలూయా. ఈ 4 అద్భుతాలలో నాలుగు అనాలోచనలు ఉన్నాయి. ఒకటి విషము తెచ్చాడు ఒకడు మరొకడు ధనమును. గెహజీ అనే వ్యక్తి తన మనసును దేవుని వైపు కాక ధనము వైపు ఉంచుకున్నాడు.
ఉన్నాడు. మూడో వ్యక్తి ఎరువు భక్తి కలిగి ఉన్నాడు. నాలుగో వ్యక్తి అంధత్వం కలిగి ఉన్నాడు. నలుగురు వ్యక్తులు ఉన్నారు, కానీ నా దేవుడు 4 అద్భుతాలు కూడా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, మీకు ఒక ప్రకటన. ఎలీషా వంటి ప్రవక్త అక్కడ ఎలాగైతే ఉన్నాడో, ఈ చాగులు సంఘంలో యేసయ్య అనే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఈ చాగులు సంఘంలో యేసయ్య ఉన్నాడు. విషము తీసే దేవుడు ఉన్నాడు. అంధత్వమును పోగొట్టే దేవుడు ఉన్నాడు. నీ యొక్క అన్నాల్లో వచ్చిన భక్తిని తొలగించే దేవుడు ఉన్నాడు. ధనముపై ఆశ కలిగిన ఇంకో చేదైన వేరు మనస్సు కలిగిన వ్యక్తులను మార్చే దేవుడు నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 4 అద్భుతాలు ఎలీషా ద్వారా చేస్తే, ఈరోజు నీ కుటుంబంలో కూడా నా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఈ సంఘంలో నా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నువ్వు నిలబడతావా ఈరోజు? ప్రార్థనలో నిలబడతావా? వాక్యంలో నిలబడతావా? ఈరోజు కంకణం కట్టుకుంటావా? నీ నోటు కట్టుకుంటావా? ఇలా వింది మాటలుగా కొంతమందికి ఉంటాయి, కొంతమందికి మాటలు అర్థమవుమేమో. నా దేవుడు చెప్పమన్న మాటలు మీకు చెబుతున్నాను. మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి భక్తి, ఇంకా అధికమవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4 అద్భుతాలు చేశాడు నా దేవుడు. నీ ద్వారా నా దేవుడు ఈ సంవత్సరం ఏ అద్భుతాలు చేస్తాడు? నీ ద్వారా నా దేవుడు ఏ అద్భుతం చేయించుకోవాలనుకుంటున్నావు? సరే ఆలోచించుకో. ఇప్పుడే ఆలోచించు, ఇప్పుడే ఆలోచించు. నీ ఏరు భక్తి తీసేయి, ఇంకో అనాలోచన భక్తి తీసేయి. ధనముపై ఇంకా వేరే వేరే వాటిపై మనసు తొలగించుకో. అంతేకాదు రక్కతో కూడా అంతేకాదు చెడ్డతో కూడా మనసు తొలగించుకో. మళ్ళా చెప్తున్నాను, యేసు దేవుని ప్రేమించి రోజు సంఘమును ప్రేమించి ఆలించి ఈ దినం నుండి యెరూషలేమును ప్రేమించడం నేర్చుకో. ఈ దినం నుండి యెరూషలేముగా దేవుని సంఘమును ప్రేమించడం నేర్చుకో. ప్రార్థన ప్రేమించడం నేర్చుకో. అంతేగా వాక్యం ప్రేమించడం నేర్చుకో. 4 అద్భుతాలు వృత్తికి చేయలేదు. యెహోవా దేవునికి ప్రార్థన చేయగా అంధత్వం పోయింది. ప్రార్థన చేయగా అక్కడ వదాలు సైన్యాలు వచ్చాయి. అక్కడ మాట ఉంది కదా, ప్రార్థన చేయగా అని ఉంది అక్కడ. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఎదుగుతావో, వాక్యం ఎదుగుతావో, దేవునితో సహవాసం ఎదుగుతావో, అంతేకాదు నీ యొక్క పరిస్థితులు అవి ఇవి ఉన్నాయని అవన్నీ ఆలోచించుకున్న యేసుప్రభులో ముందుకు వెళ్తావు. నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది, నువ్వు ఆస్వాదించబడతావు, నీ భక్తి ఆస్వాదించబడుతుంది, నీ క్షణంలో ఆస్వాదించబడతావు, ఈ సంఘం ఆస్వాదించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఒక మాట చెప్తాను. నేను ఒక 2 సార్లు చెప్పి కొన్ని ప్రకటనలు చేసి నేను ముందుకు వెళ్తాను. నేను ఇంకా మీరు ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నానని అనుకున్నాను 2 వారాలు బట్టి. లేదంటే చెప్పాను, మంచిదే, దానికి ప్రాబ్లం లేదు. కానీ అయితే ఒకటి, దినములు గడిచిపోతున్నాయి. ఏంటండి? దినము గడిచిపోతున్నాయి. ఒక వాక్యం తెలుసా మీకు? మన దినములను సద్వినియోగం చేసుకోవాలి. ఇంకెప్పుడు సద్వినియోగం చేసుకుంటాం మనం? దినములు చెడ్డవి కనుక వాటిని సద్వినియోగపరచుకోవాలి. దినాలు చెడ్డవి, ఈ దినాలు గడిచిపోతున్నాయి. మనం ఈ సమయంలో సద్వినియోగపరచుకోవాలి. ప్రతి శుక్రవారం చెప్తున్నాను, ఇంకా నేను ఆయనలో ఆలోచన లేదు, ఉపవాసం ఉండవలసిందే. మీరు ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నేను కూడా పనిచేస్తానండి. నేను కూడా నా పనిలో నేను ఉంటాను. ఇలా శనివారం మాట నేను ఉపవాసం ఉంటుంటాను. అప్పుడప్పుడు 3 రోజులు కూడా ఒక్కొక్కప్పుడు ఉపవాసం ఉంటూ ఉంటాను. మీరు కూడా ఉపవాసం ఉండాలి ఈ యొక్క సంవత్సరంలో. అందులో నేను రాజీపడే స్థితి లేదు ఇందులో. నేను ప్రతిరోజు ఈ సంవత్సరం శుక్రవారం నాడు వాడిని నీకు అడగడం కూడా నేను లేదు. ఇంకా శుక్రవారం నాడు మీరు 3 వరకు ఉంటే 3 వరకు, 6 వరకు ఉంటే 6 వరకు, 9 వరకు ఉంటే 9 వరకు.